విశాఖపట్నం బీచ్ రోడ్డులో అయోధ్య రామాలయం సెట్ వేసి భక్తి ముసుగులో మోసాలు చేసిన వారి గుట్టురట్టయింది. భద్రాచలం స్వామి వారి పేరిట భక్తుల నుండి భారీగా డబ్బులు వసూలు చేశారు. దర్శనం పేరుతో నిర్వాహకులు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాములవారి కళ్యాణోత్సవం పేరుతో భక్తుల నుండి 3,000 రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు గణేష్ తెలిపారు. భక్తి ముసుగులో దోపిడీకి పాల్పడిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు గణేష్ డిమాండ్ చేస్తున్నాడు. అందరికీ ముందుగా పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రుల వారికి నా నమస్కారములు. నా పేరు బుద్ధ గణేష్. కాకినాడ జిల్లా ఏలర్స్ మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన వ్యక్తిని. వంగలపూడి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కాకినాడ జిల్లా తుని దగ్గర అన్నవరం అనే గ్రామంలో ఉండే వ్యక్తి. ఆ వంగలపూడి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చేతిలో నేను అతి దారుణంగా మోసపోయాను. ఆ విషయమే వీడియో రూపంలో మీకు అందరికీ చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. ఇతను నాకు గతంలో 2024 జనవరిలో ధ్వజస్తంభం ఒక గుడికి ఇవ్వాలి మా గ్రామంలో అని చెప్పి నా ద్వారా నన్ను కలిస్తే నేను దానికి ఫారెస్ట్ అధికారిని కలిసి ఫీజు కట్టించి ఆ యొక్క ధ్వజస్తంభం కన్నా నేను ఏర్పాటు చేయించాను. దాని ద్వారా అప్పటి నుంచి నాకు నాది కూరగాయల షాప్ దగ్గర వచ్చి నాకు చీటికి మాటికి నాకు కలవడం చేయడం, వ్యాపారం అలా బాగుంటుంది ఇలా బాగుంటుంది ప్రతిదీ నాకు చెప్పేవాడు. నేను కూడా ఓని ఏమో చెప్తానులే అనుకున్నాను. తర్వాత నన్ను అత్యంతంగా మోసగించే విధంగా నా దగ్గర ప్లాన్ ఉంది అని చెప్పి నన్ను మోసగించే ప్లాన్ మన దగ్గర ముందే ప్లాన్ వేసుకుని నా దగ్గరికి వచ్చి, గణేష్ నువ్వు ఇక్కడ ఎప్పుడు ఈ కూరగాయల వ్యాపారం ఏం చేస్తావు, నువ్వు మంచి వ్యాపారం జరుగుతుంది, మంచి వ్యాపారం అక్కడ నేను రామ మందిరాన్ని సెట్ చేస్తున్నాను అని చెప్పి చిన్న పేపర్ మీద నాకు రోజుకి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పి చిన్న పేపర్ మీద లెక్కే చూపించాడు. కానీ నాకు ఈ వ్యాపారం అనేది కూడా నాకు తెలియదన్యా 30కి 50 ఇస్తానని చెప్పాడు. నన్ను అక్కడికి తీసుకుని తర్వాత 32 లక్షలు ఖర్చు పెట్టించాడు సుమారు. ఆ తర్వాత నా డబ్బులతోనే అక్కడ కుంభమేళాలో సెట్ చేయించుకున్నాడు. నా డబ్బుల్ని మళ్ళీ 2 విధాలుగా ఇక్కడ వైజాగ్లో కూడా సెట్ చేసి వాడుకున్నాడు. 2 నెలలుగా నాకు ఆచూకీ దొరకకుండా తిరుగుతున్నాడు ఇతను ఎవరి చేతుల్లో మనం ఎవరు మోసపోకూడదు. అదే విధంగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. 2-3 నెలలు నన్ను వాడుకుని ఆ కుంభమేళలో నన్ను ఆరోగ్యం క్షీణించిన నన్ను పట్టించుకోకుండా వదిలేశాడు. నేను అక్కడి నుంచి హైదరాబాద్కి నేను చెల్లెన్న పెట్టుకుని బస్సు మీద వచ్చి అక్కడ మా చుట్టాల ఇంటి దగ్గర నేను దగ్గరుండి అక్కడ నన్ను ఒక ఐసీయూ మెగా హాస్పిటల్ జాయిన్ చేశారు పటాన్ చెరువులో ఉండి. నా ఆరోగ్యం క్షీణించిన తర్వాత నేను ఈ వ్యక్తికి ఇచ్చిన డబ్బులు నేను అడుగుతుంటే నా ఫోన్ కట్ చేయడం, నన్ను బ్లాక్ చేయడం చేశాడు. ఎంత ప్రయత్నించినా నాకు ఎక్కడ దొరకలేదు. కానీ నేను నిన్న మన కాకినాడ జిల్లా ఎస్పీ ఆఫీస్ గారికి నేను నిన్న గ్రీవెన్స్ ఇచ్చాను, ఇతను కంప్లైంట్ ఇచ్చాను. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి నన్ను మోసం చేసిన వ్యక్తి. ఇతను ఫోటో చూసి ఎవరో కూడా మీరు మోసపోకండి. ఇతను చాలా అతి క్రూరంగా మనుషుల దగ్గర డబ్బులు ఎలా పీడించి సంపాదించాలనే విషయం తెలుసు. కాబట్టి మీరు కూడా ఎవరో మోసపోకండి. నాకు తగినంత సాయం పోలీసు వారు నాకు చేస్తారని నేను మరీ కోరుకుంటున్నాను. పోలీసు వారు నాకు, మీడియా వారు నాకు తగినంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ